విగ్రహాలు మొత్తంగా కూడా సగం కాలిపోయి ఇక్కడ ఉన్నటువంటి వస్తు సామాగ్రి మొత్తం మెటీరియల్ మొత్తంగా కూడా పూర్తిగా కాలిపోయి బూడిదే అనేది కూడా మిగిలినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. స్టార్ శ్రీనిధి, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మారిస్పేటలోని పడమర కాలువ కట్ట రోడ్లో ఉన్నటువంటి సూర్య శిల్పశాల వర్క్షాప్లో గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి ఉంది. రాత్రి 8:30 గంటల సమయంలో ఒకసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించి ఇక్కడ శిల్పశాలలో ఉన్నటువంటి మొత్తం శిల్పాలు మొత్తంగా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా అగ్ని కాకపోయిన పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఉదయాన్నే ఇక్కడ ఘటనా స్థలంలోకి వచ్చి ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ అత్యంత విషాదకరమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉన్నటువంటి వర్క్షాప్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తంగా కూడా ఖాళీ బూడిదైపోయి నా పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విగ్రహాలు మొత్తంగా కూడా సగం కాలిపోయి ఇక్కడ ఉన్నటువంటి వస్తు సామాగ్రి మొత్తం మెటీరియల్ మొత్తంగా కూడా పూర్తిగా కాలిపోయి బూడిదే అనేది కూడా మిగిలినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ అగ్ని ప్రమాదం ఏదైతే గత రాత్రి జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం ఇటు సూర్య శిల్పశాలకు సంబంధించి ఇటు కాటూరి వెంకటేశ్వరరావు అట్లా కాటూరి రవిచంద్ర వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని అయితే నిలిచింది. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా ఉపాధి మీద కూడా ఈ భారీ అగ్ని ప్రమాదం అనేది కూడా దెబ్బ కొట్టినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. చూడొచ్చు మీరు ఒకసారి కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం ఏదైతే గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సూర్య శిల్పశాల వర్క్షాప్లో మనం ఉన్నాం. ఇక్కడ అనేక విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ వర్క్షాప్ సంబంధించి ఇక్కడ విగ్రహాలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు అనేది కూడా తరలిస్తూ ఉంటారు. గత రాత్రి ఈ ప్రమాదం సంభవించి లోపల ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహం కానివ్వండి, ప్రతి ఒక్క వస్తువు కూడా పూర్తిగా కాలిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితిలో తయారై బూడిద మొత్తంగా కూడా మిగిలిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే చాలా విగ్రహాల తయారీకి వీళ్ళకి కావాల్సింది ఈ నిర్వాహకులు శిల్పులు ఎవరైతే ఉన్నారో వీరికి కావాల్సింది అచ్చులు. విగ్రహాన్ని ఒక అచ్చు అనే దాని ద్వారా వీరు విగ్రహ తయారీ నమూనాలను అయితే చేస్తూ ఉంటారు, విగ్రహాలను అయితే తయారు చేస్తుంటారు. ఆ నమూనా ద్వారా ఆ అచ్చులు ఏదైతే దాదాపు 75 నుంచి 80 వరకు అచ్చులు ఎంతో కాలంగా వీరు ఆ అచ్చులనే ఆధారంగా చేసుకొని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అవి మొత్తంగా కూడా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మీరు ఇందులో చూస్తున్న మొత్తం అచ్చులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విగ్రహాలకు సంబంధించిన అచ్చులు ఇవన్నీ దాదాపు 80 దాకా ఉంటాయని చెప్తా ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ అచ్చుల ఆధారంగానే వీరు విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తం పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి పూర్తిగా కూడా ఖాళీ బూడిదైపోయింది. మనం ఘటనా స్థలంలోనే ఉన్నాం. ఒకసారి మీరు ఈ దృశ్యాల్లో చూడొచ్చు. మొత్తంగా ఎక్కడికక్కడ విగ్రహాలు మొత్తం పూర్తిగా కూడా కాలిపోయి విరిగిపోయి ఒక విషాదకరమైనటువంటి దృశ్యాలు అయితే మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎంతో కష్టపడి ఒక కళాకారుడు చాలా కష్టపడి తయారు చేసినటువంటి విగ్రహాలు ఎందుకు పనికి రాకుండా ఈ అనుకోని విధంగా సంభవించిన విపత్తు నేపథ్యంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో పూర్తిగా కాలిపోయి ఇట్లా ఈ విగ్రహాలను చూడటం అనేది కూడా చాలా బాధాకరంగా కూడా చెప్పుకోవచ్చు. కాటూరి శిల్పశాలకు ఇటు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ తయారు చేసినటువంటి విగ్రహాలు అనేక ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఉంటారు. ఎంతో నైపుణ్యంతో కూడిన శిల్పులు వీరు. కాటూరి వెంకటేశ్వరరావు కానివ్వండి, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష వీరికి ఇటు తెనాలితో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ తయారైన విగ్రహాలకి ఎంతో గుర్తింపు ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమ ప్రాంతాలకు సంబంధించి ఇటు మహనీయులు ఎన్టీ రామారావు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి, అట్లాగే అంబేద్కర్, ఇట్లా మహనీయుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడే తయారు చేయించుకొని ఎంతో చక్కగా ఇక్కడ తయారు చేస్తారనే పేరు ఉంది. వాటిని తీసుకువెళ్ళి తమ ప్రాంతాల్లో ప్రతిష్ట చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇక్కడికి సంబంధించి ఒక్కసారిగా ఈ విషాదం ఏదైతే ఈ ప్రమాదం ఉందో వీరి మీద కూడా చాలా ఒక్కసారిగా ఈ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర వీరందరూ కూడా చాలా ఒక్కసారిగా షాక్కి అయితే గురయ్యారు. మొత్తంగా చూడొచ్చు మీరు ఈ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్న ప్రతి ఒక్క వస్తువు
ఖాళీ బూడిదైపోయింది. ఎందుకు పనికి రాకుండా అసలు ఉపయోగమే లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఇటు మోటార్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించిన అచ్చులు కానివ్వండి, లోపల ఉన్నటువంటి విలువైన సామాగ్రి, రేకులు కానివ్వండి, విలువైన సామాగ్రి మొత్తం ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఒక్కటి కూడా బయటికి తీసుకురాలేని పరిస్థితి ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది రాత్రి అంత భారీ ప్రమాదంలో కూడా చాలా కష్టపడి ఎంతో శ్రమకొచ్చి లోపల ఉన్నటువంటి కొన్ని విగ్రహాలను అయితే, ఫైబర్ విగ్రహాలు, ఇతరత్ర విగ్రహాలను అయితే కాపాడుకోగలిగారు. కానీ మెయిన్ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అవసరమైనటువంటి ఏదైతే విగ్రహాల తయారీకి అచ్చులు ప్రధానంగా కావాలి, వాటి నమూనా ఆధారంగానే విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పూర్తిగా కాలిపోయినట్లుగా అయితే చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి చూడొచ్చు ఈ దృశ్యాల్లో. మొత్తం ఎక్కడ చూసినా నల్లటి బూడిదే కనిపిస్తూ ఉంది. ఆ బూడిద, ఈ పీచు ఇక్కడ విగ్రహాలకు సంబంధించి మొత్తంగా ఎక్కడికక్కడ విరిగిపోయి, ఇటు చేతులు విరిగిపోయి, ఇటు బాడీ పార్ట్స్ మొత్తంగా కూడా కాళ్ళు ఇవంతా కూడా విరిగిపోయి ఎక్కడికక్కడ ముక్కలుగా కనిపిస్తూ ఉంది. ఎంతో కష్టపడితే కానీ ఒక విగ్రహం తయారు కాదు. చాలా శ్రమకొచ్చి కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి ఎంతో కష్టపడి ఒక విగ్రహాన్ని వీళ్ళు చాలా చక్కగా తయారు చేస్తారు. అంత కష్టపడి తయారు చేసిన విగ్రహాలు చాలా వరకు కూడా మొత్తంగా కాలి బూడిదైపోయాయి. వీటికి ప్రధానంగా అచ్చులు కూడా బూడిదైపోయినట్లు చెప్తా ఉన్నారు. దాదాపు 35 నుండి 40 లక్షల వరకు అగ్ని ప్రమాదానికి సంబంధించి నష్టం వాటిల్లినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఇక్కడ వర్క్షాప్ నిర్వహిస్తా అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఇక్కడ తయారు చేసిన విగ్రహాలను ఇతర ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. మనతో పాటు ఇక్కడ ప్రస్తుతం మన ఇక్కడ వర్క్షాప్లోనూ రవిచంద్ర ఉన్నారు, శిల్పి కాటూరు రవిచంద్ర. ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర గారు చెప్పండి, చూస్తే ఇప్పుడు రాత్రి చూసాము, ప్రమాద తీవ్రత చాలా భారీగా ఉంది. ఈ రోజు వచ్చి చూస్తే మొత్తం ఎందుకు పనికిరాదు, మొత్తం ఎక్కడ చూసినా బూడిదే కనిపిస్తూ ఉంది. అసలు ప్రమాదం ఎట్లా జరిగింది, ఎంత మేర నష్టం వాటిల్లింది మీకు? సుమారు 7-7:30 వరకు ఈ ఆల్రెడీ వర్కర్స్ కానీ నాన్నగారు కానీ ఇక్కడే ఉన్నారు. వారందరికీ పేమెంట్ ఇచ్చిన తర్వాత సుమారు 7:15కి ఇక్కడ నుంచి ఈ షాప్ క్లోజ్ చేసుకొని తాళాలు వేసుకొని బయటికి వెళ్ళిపోయి మా తెనాల్లో ఉన్న ఇంకో వర్క్షాప్కి వెళ్ళాము. సుమారు 8 గంటల ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన వర్క్షాప్ వెనక వైపు మా కుర్రోళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు ఫోన్ చేశారు, మన షాప్లో నుంచి పొగలు వస్తున్నాయని. వెంటనే అక్కడి నుంచి షాప్లో బయలుదేరినప్పుడే నేను ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశాను. సుమారు 8-12 నిమిషాలకి నేను ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశాను. 8-13 నిమిషాలకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మంటలు చెలరేగుతూ ఉన్నాయి. జరిగిన ఒక 10 నిమిషాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎంతోమంది యువకులు, పక్కనే ఉన్న ట్రాన్స్జెండర్లు చాలామంది, సుమారు 50 మంది నుంచి 100 మంది దాకా ఇక్కడికి అందరికి గుమ్మిగూడారు. ఎంతోమంది మాకు పక్కనే ఉన్న కాలువల నుంచి నీళ్లు తీసి దీనిలో పోయడానికి, ఈ వర్క్షాప్లో ఉన్న కొన్ని విగ్రహాలను కానీ కొన్ని అచ్చులను తీయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. సుమారు ఈ వర్క్షాప్లో మెయిన్ కళాకారుడిగా మాకు కావాల్సింది, మేము తయారు చేసుకునేది అచ్చులు. విగ్రహానికి ఏ విగ్రహం తయారు చేయాలని అచ్చులు తయారు చేసుకుంటాం. అటువంటి అచ్చులు సుమారు 70 నుంచి 80 దాకా ఈ వర్క్షాప్లో ఉన్నాయి. వాటిని కాపాడుకోలేకపోయాము. చెప్పండి, పవర్ ఇష్యూ కానీ లేదంటే ఏదైనా కెమికల్స్ ఉంటాయి కదా, అటువంటి పవర్ ఇష్యూస్ కానీ కెమికల్ వల్ల ఎందుకో ప్రమాదం జరిగింది. అంటే కొబ్బరి పీచు ఇటువంటి మెటీరియల్ అంతా ఇక్కడ ఉంటుంది. ఆ మెటీరియల్ కొంచెం అంటుకుంటే త్వరగా మండే గుణం ఉంది కాబట్టి ప్రమాదం జరిగింది అనుకుంటున్నాం. కాకపోతే 8:10కి ఫోన్ చేసినా కూడా మాకు ఫైర్ ఇంజిన్ రావడానికి 9:30 దాటింది. సో అరౌండ్ 1.5 అవర్ టైం స్పాన్లో ఫైర్ని మనం ఆపలేం. కాబట్టి ఎంతోమంది యువకులు చాలా బాగా కష్టపడ్డారు. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ట్రాన్స్జెండర్స్ కానీ యువకులు కానీ చాలా వచ్చి కాళ్ళ నుంచి నీళ్లు పోయడం కానీ, కాలిపోయిన విగ్రహాలు ఎన్నో కొన్ని ఉన్నాయి, అన్నీ తీసి బయటికి చేర్చడానికి కానీ వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు. వాళ్ళకి నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఫైర్ ఇంజిన్ చాలా త్వరగా వచ్చుంటే, ఎందుకంటే అరౌండ్ ఫైర్ స్టేషన్కి ఇక్కడ అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇది ఉంది. కాకపోతే అందుబాటులో లేకపోవడం వాళ్ళకి రాలేకపోయింది. వచ్చుంటే కనుక గ్యారంటీగా 50% ఆఫ్ మెటీరియల్ మాకు దక్కేదని అనుకుంటున్నాము. అట్లాగే మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, మీ నాన్నగారు, మీరు ఇక్కడే విగ్రహాల వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు ఈ విధంగా. ఇది ఫస్ట్ టైం మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే మీరు తగిన ఈ 40 సంవత్సరాల నుంచి జరగలేదు అని అంటే మీరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందని ఇందులో అంటే ఇది ప్రమాదం కింద భావించాలా, లేకపోతే ఏదన్నా మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా సార్ దీని మీద? అనుమానాలు అయితే ఏం లేవు. ఎందుకంటే మేము కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అంతా చాలా సన్నిహితంగా ఉంటాం. అందరూ మాకు చాలా నిన్న వచ్చిన జనాలు చూస్తేనే అందరికీ అర్థమవుద్ది మాకు ఎంత రెస్పెక్టివ్గా ఉంటారో.
ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నాం. ఎవరు కావాలని చేసింది అయితే మేము అనుకోవడం లేదు. మేమే కాదు, దాదాపు నాన్నగారు ఈ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టి 40 సంవత్సరాలు ఇక్కడ ఈ వర్క్షాప్ రన్ అవుతూ అరౌండ్ 20 years నుంచి ఇక్కడ రన్ అవుతూ ఉంది. తెలుగు రాష్ట్రాలు మేమే కాదు, మా అలాగే ఎంతోమంది 10-15 మంది వచ్చేస్తున్నారు. ఎవరికి ఎప్పుడు ఇటువంటిది జరగలేదు. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందనే భావిస్తున్నాము. ఈ అచ్చులు మెయిన్ తయారు చేసుకున్న అచ్చులు కాబట్టి ఇవి 10 కొత్తగా తయారు చేసిన మాకు అరౌండ్ 30 lakhs వరకు మేము గెస్ చేస్తున్నాం. అలాగే ఈ బిల్డింగ్ కూడా ఇప్పుడు పనికిరాని పరిస్థితిలో ఉంది. దీన్ని కూడా కొత్తగా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. విగ్రహాల వరకు మేము అనుకుంటుంది అరౌండ్ 30 lakhs వరకు నష్టం వాటిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక 40 years నుంచి ఒక అచ్చు ఒక రోజు తయారు చేయము. ఎన్నో సంవత్సరాల నుంచి నాన్నగారి నుంచి కానీ నేను వచ్చి ఒక 20 years ఇన్ని సంవత్సరాలుగా ఒకటిగా అచ్చు తయారు చేసుకుని పెట్టుకున్న ఇవన్నీ ఒకసారిగా పొడవు అనేది మేము బాధాకరంగానే భావిస్తున్నాము. మమ్మల్ని కొంత వెనక్కి తీసుకెళ్ళిందని భావిస్తున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి ఫైర్ ఇంజన్ ఆలస్యమే కారణంగా రవిచంద్ర చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రమాద తీవ్రత అనేది రాత్రి 8:15 సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది చూసి వారికి సమాచారం ఇచ్చినట్లయితే చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 8:15 ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే దాదాపు 9:30 గంటలకి ఫైర్ ఇంజిన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత తెనాల్లో ఉండాల్సిన ఈ అగ్నిమాపక శకటం వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మంగళగిరికి కూడా సమాచారం ఇచ్చారు, వేమూరుకు కూడా సమాచారం ఇచ్చారు, పొన్నూరుకు కూడా సమాచారం ఇచ్చారు. కానీ ఎక్కడి నుంచి రాలేదు. ఈ తెనాల్లో ఉన్నటువంటి వాహనమే ఆ ఫైర్ జరిగిన చోటకి వెళ్ళి వేరే చోటకి వెళ్ళి అక్కడి నుంచి రావడానికి 9:30 గంటల సమయం అయింది. అయితే ఇక్కడ రెండో వాహనం మంగళగిరి నుంచి ఇంకొక వెహికల్ వచ్చింది రాత్రి 9:30 దాటిన తర్వాత. అది వచ్చినా కానీ అప్పటికే ఈ తెనాల్లో ఉన్నటువంటి ఈ ఫైర్ ఇంజన్, తెనాల నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల స్థానికులు కానివ్వండి, మంటలను అయితే పూర్తిగా అయితే అదుపు చేశారు. బకెట్ల ద్వారా నీటిని పట్టుకొని కూడా అదుపు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రమాద తీవ్రత పెరగడానికి అగ్నిమాపక శకటం ఆలస్యమే కారణంగా అయితే ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదానికి అనేది కూడా ఏది కారణం అనేది కూడా ఇప్పటివరకు అయితే నిర్ధారించలేకపోయారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదం అనుకునే విధంగా జరిగినటువంటి ఇక్కడ వర్క్షాప్లో, సూర్య శిల్పశాల వర్క్షాప్లో జరిగిన అగ్ని ప్రమాదం తమకు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చిందని ఇటు కాటూరి వెంకటేశ్వరరావు అట్లాగే కాటూరి రవిచంద్ర అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్థలం నుంచి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.